హలో అందరికీ. ఇవాళ వచ్చేసి మేము అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నామన్నమాట. సో దసరా అయిపోయింది. దసరా అయిన నెక్స్ట్ డే అయితే మేము అమ్మవారిని దర్శించుకుందామని వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మార్నింగ్ 11:30 అలా అవుతుంది. స్టార్ట్ అయ్యామన్నమాట. మా ప్లేస్ నుంచి అయితే 180 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కమాన్ అలంపూర్ జోగులాంబ దేవాలయానికి ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ అలా మనం ట్రావెల్ చేస్తే ఫస్ట్ మనకి ఇలా నందీశ్వరుడు అయితే ఎదురవుతాడు. సో నంది ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మరొక 5 మినిట్స్ అలా ముందుకు వెళ్తే ఇలా కమాన్ కనబడుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం అనమాట. దేవాలయం కమాన్. అండ్ తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే ఇలా లింగంతో ఒక ల్యాండ్ మార్క్ అయితే కనబడుతుంది. సో ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్స్ అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. సో టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి, 10 రూపీస్ అలా ఉంటుంది. అండ్ వెహికల్స్ పార్క్ చేసుకోవాలి కదా, సో అందుకనమాట. అండ్ నవరాత్రుల ఉత్సవాలు జరిగాయి కాబట్టి అమ్మవారి ఊరేగింపు జరుగుతుందన్నమాట. మేము ఇక్కడే కాసేపు ఆగి అమ్మవారిని అయితే దర్శించుకొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయాం. అండ్ కార్ పార్క్ చేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఇన్ని రోజులు నవరాత్రుల ఉత్సవాలు జరిగాయి కాబట్టి టెంపుల్లో అయితే ఆ కళ ఇలా కనబడుతుంది. సో చాలా బాగా అనిపించింది. అండ్ అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయం ఫైనల్లీ మేమైతే వచ్చేసాం. అండ్ ఉన్న అన్ని అష్టాదశ శక్తి పీఠాలలో ఇది వచ్చేసి 5వ శక్తిపీఠం అనమాట ఈ టెంపుల్ లోపలికి రాగానే ఒక మంచి పీస్ఫుల్ వాతావరణం. అండ్ ఇవి వచ్చేసి పురాతన దేవాలయాలు అనమాట. చాలా బాగుంటాయి చూడ్డానికి. మంచి టెంపుల్ వైబ్స్ అయితే ఉంటాయన్నమాట. అన్ని పురాతన దేవాలయాలే. చాలా ఇయర్స్ అయిపోయింది ఈ టెంపుల్స్ అన్నీ కూడా నిర్మించి. సో ఫస్ట్ మేము ఎంటర్ అవుతుంది ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. బట్ ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో టెంపుల్ అనేది. సో చాలా బాగా అనిపించింది వెళ్ళగానే. అండ్ ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం. బట్ ఇక్కడ మేము ఇక్కడే వెంటనే దర్శనం చేసుకోకుండా సో ఇటు నుంచి ఎగ్జిట్ అయిపోయి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఒక వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో ఫస్ట్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి నవబ్రహ్మ ఆలయాల సమూహం దేవాలయం ఉంటుందన్నమాట. నవబ్రహ్మ దేవాలయాలు. సో అందులో నుంచి వెళ్ళి అందరినీ దర్శించుకొని మళ్ళీ ఇక్కడే అక్కడి నుంచి వెళ్తే మనం ఇక్కడికే వచ్చేస్తామన్నమాట. సో ఇది ధ్వజస్తంభం. సో ఎటు నుంచి అయితే స్టార్ట్ అయ్యామో మళ్ళీ ఇక్కడికే వస్తాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. సో ఇటు నుంచి అయితే మేము టెంపుల్ లోపలికి వెళ్ళకుండా ఫస్ట్ ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ కనపడుతుంది కదా, సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడే పక్కన గోశాల ఉంటుంది, అలంపూర్ జోగులాంబ గోశాల. అండ్ అటు నుంచి కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే నవబ్రహ్మ గోశాల అనమాట. కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయం అయితే కనబడుతుంది. జోగులాంబ దేవాలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాలోని అలంపూర్ అనే పట్టణంలో ఉంది. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర జిల్లాల పునర్వ్యవస్థీకరణ కన్నా ముందు ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలో ఉండేదన్నమాట. ఇప్పుడు గద్వాల్ జిల్లాలోకి వస్తుంది. సో ఇప్పుడు 18 అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం అనమాట అలంపూర్ జోగులాంబ దేవాలయం. ఇది వచ్చేసి తుంగభద్ర నది ఒడ్డున ఉంది. సుమారు 7 నుంచి 8వ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన 9 దేవాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం అనేది ఉంది. సో జోగులాంబ దేవాలయంలో జోగులాంబ అలాగే శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పేరు యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించింది అని ఇక్కడ స్థానికులు చెబుతారు. సతీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతుంది. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడి 1390లో బహమనీ సుల్తానులచే భూస్థాపితం చేయబడింది. అనగా అప్పుడు జరిగిన దాడులలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలో బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు.
అప్పుడు అమ్మవారిని అందరూ కిటికీ నుంచి దర్శించుకునేవారు. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005 తర్వాత జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని వాయుప్రతిష్ఠ చేసి పునఃప్రతిష్ఠించారు. ఇప్పుడు మేము అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. నవరాత్రుల సందర్భంగా చాలామంది భక్తులైతే ఉన్నారు. అలాగే భవానీమాల వేసుకున్న స్వాములు, సో వీరందరూ కూడా చాలా హడావిడిగా ఉంది టెంపుల్ అయితే. సో చాలామంది దర్శనానికి అయితే వెయిట్ చేస్తున్నారు. సో మేము ఇక్కడ లెఫ్ట్ నుంచి వెళ్ళేస్తాం. ఎదురుగా కనబడుతున్న ధ్వజస్తంభం ఎదురుగా అమ్మవారి దేవాలయం అయితే, గర్భాలయం అయితే ఉంటుంది. జోగులాంబ తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో వెలిసిన ఈ క్షేత్రానికి అనేక విశిష్టతలున్నాయి. చారిత్రకంగా శైవ క్షేత్రాల్లో అలంపూర్కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కాశీగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతుంది ఈ క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా పావన తుంగభద్రా నది తీరాన జోగులాంబగా వెలిసింది అమ్మవారు. తెలుగు రాష్ట్రాల్లో వెలిసిన 4 శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ శక్తిపీఠం. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూర్లో ఉంది ఈ దివ్యక్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతాలు, దవడ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు చెప్తారు. కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో తుంగభద్రా నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో వెలిసింది అమ్మవారు. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో బ్రహ్మకు 9 ఆలయాలు ఉండటం విశేషం. ఈ ఆలయం గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. దక్షిణ కాశీగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతుంది ఈ క్షేత్రం. పరమ పావనమైన ఈ అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. అమ్మవారి కేశాలు గాల్లో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం వంటివి కనిపిస్తాయి. వీటి వెనుక ఓ పరమార్థం ఉంది. బల్లి శకునాల చిహ్నం, అందుకే అమ్మవారు శకునాలకు అధిపతి. తేలు న్యాయధర్మాల చిహ్నం, అందుకే అమ్మవారు న్యాయధర్మాలకు అధిపతి అని. గుడ్లగూబ లక్ష్మీ అమ్మవారి వాహనం కాబట్టి అలక్ష్మిని తొలగిస్తుందని. కపాలం ప్రేతం తాంత్రికోపాసన చిహ్నాలు కాబట్టి అమ్మవారు తాంత్రికోపాసనకు అధిపతి అని చెప్తుంటారు. భర్త శ్మశానంలో ఉంటాడు కాబట్టి ఆ శ్మశాన వికృతాలను తల మీద ధరించింది అమ్మవారు. దీనికి సంతోషించిన స్వామివారు ఆ వికృతాలకు ఓ స్థిరత్వాన్ని, శక్తిని ఆపాదించి వాటికి అమ్మవారిని అధిపతిని చేశాడు. అందుకే అలంపూర్ జోగులాంబ నరఘోషకు అధిపతిగా కొలుస్తారు. జోగులాంబను దర్శించుకుంటే వాస్తు దోషాలు, కీడు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అమ్మవారిని గృహచండిగా కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. వసంత పంచమి నాడు అమ్మవారిని సహస్ర పటాభిషేకం చేస్తారు. అమ్మవారి ఉష్ణరూపిణి కాబట్టి ఆ ఉష్ణం తగ్గడానికి 1000 కలశాలతో అభిషేకం చేస్తారు. మానవ ప్రయత్నంతోనే కాకుండా భగవంతుడి అనుగ్రహంతో జరిగే కార్యాలకు జోగులాంబ అమ్మవారు అధిపతి అని చెబుతారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో ఉన్న కోనేరు ఆ ప్రాంత వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. అమ్మవారి నిజరూప దర్శనం రుద్రాలిగా ఉంటుంది. ఈ ఆలయంలో మొగ్గ రూపంలో ఉన్న కుండలిని చెక్కబడి ఉంది. ఇలా మరెక్కడా కనిపించదు. ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే కుండలిని జాగృతమవుతుందని, కుండలిని జాగృతమవడం అంటే మోక్షానికి దగ్గరగా చేరినట్లే అని చెప్తారు. కుండలిని జాగృతమైన మనిషికి ఇహంతో పని ఉండదని చెబుతారు. కాశీ క్షేత్రానికి ఈ క్షేత్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెబుతారు. ఉత్తర భారతదేశంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలితం దక్కుతుందో అలంపూర్లోని బాలబ్రహ్మేశ్వరుని దర్శించినా అంతే మహాపుణ్యం లభిస్తుందని పండితులు అంటారు. కాశీ క్షేత్రంలో గంగానది ఉంటే అలంపూర్లో తుంగభద్రా నది ఉంది. అక్కడ విశ్వేశ్వర విశాలాక్షులు ఉంటే ఇక్కడ బాలబ్రహ్మేశ్వర జోగులాంబలు కొలువై ఉన్నారు. కాశీ సమీపంలోని ప్రయాగలో గంగా యమునల సంగమనం జరిగితే అలంపూర్లో తుంగభద్ర, కృష్ణా నదులు కలిసి సంగమేశ్వరంలో కలుస్తాయి. కాశీలో వరుణ, ఆసి అనే నదులు సంగమిస్తే అలంపూర్లో వేద, నాగవతి నదులు కలుస్తాయి. కాశీలో ఉన్నట్లే 64 స్నానఘట్టాలు, 18 తీర్థాలు, అష్టాదశ శక్తిపీఠాలు అలంపూర్లో కూడా ఉన్నాయి. అందుకే దీనిని దక్షిణ కాశీగా అభివర్ణిస్తుంటారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్యక్షేత్రమైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా చెప్పబడే అలంపూర్ గురించి ఎన్నో రకాల స్థల పురాణాలు ఉన్నాయి. పూర్వం అలంపూర్ క్షేత్రాన్ని హేమలాంపురం అని పిలిచేవారు. ఈ పేరు రూపాంతరం చెందుతూ హతంపురం, యోగలాపురం, జోగులాపురం అనంతరం అలంపురంగా రూపాంతరం చెందింది. బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ అలంపురం నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి. ఈ ఆలయాల నిర్మాణం చాళుక్య రాజైన 2వ పులకేశి పరిపాలనా కాలంలో మొదలై సుమారు 200 సంవత్సరాల
సంవత్సరాల పాటు సాగినట్లు చరిత్ర చెబుతుంది. అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. అద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళా స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. అంతేకాక గుడి పైభాగంలో ఉన్న ఉసిరికాయ ఆకృతిని పోలిన శిలను ఉంచి దానిపై శిఖరాన్ని ఏర్పరిచిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గర్భాలయ ప్రవేశ ద్వార బంధాలకు చిత్రాలంకార శిల్పాలు, ద్వారపాలకులుగా గంగా యమునల విగ్రహాలుంటాయి. సృష్టికి మూలం బ్రహ్మ. సమస్త జీవరాశి పుట్టుకకు కారణమైన బ్రహ్మదేవుడి ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో జోగులాంబ ఒకటి. ఇక్కడ కొలువైన నవబ్రహ్మ ఆలయాల సముదాయంలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరైన జోగులాంబను పూజిస్తుంటారు. బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి. బ్రహ్మ 9 వేర్వేరు రూపాలలో ఉండటం ప్రపంచంలో మరెక్కడా లేదు. తారక బ్రహ్మ, ఆర్క బ్రహ్మ, కుమార బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మేశ్వర ఆలయాలుగా వాటిని పిలుస్తారు. ఆలయాలపై పంచతంత్ర, కావ్య కథా శిల్పాలు, ఆదిత్య హృదయం, రామాయణ మహాభారత గాథలు శిల్పాలు దర్శనమిస్తాయి. బాలబ్రహ్మేశ్వర దేవాలయం ఆలయాలన్నింటిలో పెద్దది. ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు లింగాకారంలో కాకుండా గోస్పాద ఆకారంలో కనిపిస్తాడు. ఎందుకనగా పూర్వం బ్రహ్మదేవుడు ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ తపస్సు చేశాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివుడు బ్రహ్మ దగ్గరికి బయలుదేరుతాడు. అయితే ఈశ్వరుడు కైలాసం వదిలి వెళ్ళడం పార్వతీదేవి, నందీశ్వరులు సహా ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అయినా వినకపోవటంతో నంది ఎలాగైనా శివుడిని ఆపాలని శివుడు ఉద్భవించే చోట పాదం అడ్డు పెట్టాడు. దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్క నుంచి వెలిశాడు. అందుకే ఇక్కడ ఈశ్వరుడు గోస్పాద ముద్రంతో కనిపిస్తాడు. అలాగే అక్కడే ఉన్న కంచి కామాక్షమ్మ దేవాలయాన్ని దర్శించుకొని, కంచి కామాక్షమ్మ దేవాలయంలో హారతి పళ్ళెంలో బల్లి ఉంటుందన్నమాట. సిల్వర్ కలర్లో అలాగే గోల్డ్ కలర్లో. సో బల్లిని మనం ముట్టుకొని ఏదైనా కోరిక కోరుకొని సో అమ్మవారిని దర్శించుకోవాలి. ఏమైనా దోషాలు ఉంటే పోతాయని అంటారంట. తర్వాత అక్కడే ఉన్న ఏకాంబరేశ్వరుడి దేవాలయాన్ని కూడా దర్శించుకొని, పక్కనే ఉన్న గణపతి దేవుణ్ణి కూడా దర్శించుకొని అటు నుంచి ముందుకు వస్తే రాతితో మొత్తం శిల్పాలు అన్నమాట. చాలా బాగున్నాయి. భక్తులందరూ కూడా రాళ్ళని పేరుస్తూ అలా వాళ్ళ కోరికలను కోరుకుంటున్నారు. తర్వాత ఇక్కడ అన్నీ కూడా లింగాలు అలాగే శిల్పాలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయన్నమాట. చాలా పురాతన దేవాలయం ఇది. ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్ని శిల్పాలు, లింగాలు సో వీటన్నింటిని కూడా చూసి కాసేపు అక్కడే ఉండి అక్కడి నుంచి బయటికి వచ్చేసామన్నమాట. చాలా బాగుంది. మొత్తం రాతితో కట్టారు. ఎర్ర రాతి అలాగే నల్ల రాతి అన్నమాట. అలాగే మొత్తం లింగాలే ఉన్నాయి. 20-30కి పైగా లింగాలు ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంది. మారుతీశ్వరుడు, త్రిమూర్తీశ్వరుడు సో ఇలా అన్ని లింగాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ మనం ముందుకు వెళ్తే బాలబ్రహ్మేశ్వర దేవాలయం దగ్గరికి వెళ్ళిపోతామన్నమాట. సో ఫస్ట్ టెంపుల్కి రాగానే బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం దగ్గర గజస్తంభం దగ్గర మనం లోపలికి ఎంట్రీ అవుతాం. అక్కడి నుంచి మొత్తం తిరిగేసి మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట. సో ఇదే బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం. శివుడు ఇక్కడ బ్రహ్మకి 9 రూపాలలో దర్శనం ఇచ్చాడని, అందుకే ఆ రూపాలలో 9 ఆలయాలు వెలిశాయని చెప్తారు. బ్రహ్మదేవుని తపస్సు వల్ల పరమేశ్వరుడు ఉద్భవించాడు కాబట్టి బ్రహ్మని బాలబ్రహ్మేశ్వరునిగా ఇక్కడ కొలుస్తారు. సాధారణంగా శివలింగాలు స్తూపాకారంలో ఉంటాయి. అలంపూర్లో మాత్రం గోస్పాద ముద్రిక రసాత్మక లింగంగా వెలిసింది. ఇక్కడ శివలింగం జ్యోతిర్జ్వాలమయం. భక్తులు ఎంత నీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటకి రాదని చెప్తుంటారు. ఈ లింగాన్ని పూజిస్తే అంతులేని పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఇవి పూర్తిగా రాతితో కట్టిన ఆలయాలు కాబట్టి బయట ఎంత ఎండగా ఉన్నా లోపలికి వెళ్ళగానే చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడే సూర్య దేవాలయం, నరసింహ దేవాలయం కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే నవబ్రహ్మ దేవాలయాలు, ఎన్నో శిల్పకళలు, అలాగే మ్యూజియం కూడా ఉంది. మీరు వెళ్ళినప్పుడు మ్యూజియం కనుక ఓపెన్ ఉంటే ఖచ్చితంగా దర్శించుకోండి. అండ్ ఇక్కడ లోపల ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి గోస్పాద ముద్రతో ఉంటాడు. అలాగే ఇక్కడ వాటర్ కూడా ఎంత నీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటకు వెళ్ళదంట. అంత ప్రత్యేకత ఉంది ఇక్కడ ఉన్న శివలింగానికి. అలాగే తుంగభద్ర నదులు కలిసిన ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు. బయట ఉన్న కాలభైరవుడు, త్రిమూర్తులు, అలాగే గణపతి దేవుడు, వీరభద్రుడు సో వీరందరినీ కూడా దర్శించుకొని అక్కడ ఉన్న ఆ శిల్పకళల్ని చూసి ఎంతో అనుభూతిని పొందుతారు.
సో అంతా కూడా పురాతన దేవాలయం చాలా అంటే చాలా బాగుంది. సో అలాగే కార్తీక మాసంలో శివరాత్రి పర్వదినాలలో ఈ అలంపూర్ మరింత కన్నుల పండుగగా కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఇలా జరిగింది మా అలంపూర్ జోగులాంబ ట్రిప్ అయితే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. పురాతన దేవాలయాలు నేను చూసిన పురాతన దేవాలయాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ వచ్చే దారిలో బీచ్పల్లిలో కూడా కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంతవరకు మీలో విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది అలంపూర్ జోగులాంబ దేవాలయం అయితే. ఇలా జరిగింది మా డే అయితే. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.